హాయ్ టు ఎవ్రీవన్. ఈ రోజు మనం ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మన ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే ఉంది కదా, ఆ నోటిఫికేషన్ లో ఎన్ని రకాల పోస్ట్స్ ఉంటాయి, అలాగే ఏ పోస్ట్ కి గ్రౌండ్ మార్క్స్ యాడ్ అవుతాయి, లేకపోతే అన్ని పోస్ట్స్ కి మనం గ్రౌండ్ ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలా, ఇలానే కాదు చాలా డౌట్స్ ఉన్నాయి. ఎలాంటిదంటే డిఫరెంట్ అంటే ఎన్ని రకాల పోస్ట్స్, అలాగే గ్రౌండ్ మార్క్స్, అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అలాగే ఫిజికల్ లో హైట్, వెయిట్, చెస్ట్, ఇలా చాలా డౌట్స్ అయితే అందరికీ ఉంటాయి. ఆ డౌట్స్ అన్ని ఈ ఒక్క వీడియోలో మీ అందరి కోసం సింపుల్ అండ్ స్వీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో ప్రాసెస్ లో ఎవరికైనా అంటే వీడియోకి ఖచ్చితంగా కావాల్సిన డాక్యుమెంట్ కానీ స్క్రీన్ షాట్స్ కానీ నేను ఇక్కడ ప్రజెంట్ చేస్తాను. మీకు కూడా అవసరమైతే అవి మీ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, లేకపోతే షేర్ అయినా చేసుకోవచ్చు. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ షేర్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకుంటే అసలు ఎస్ఎస్సి మన స్టేట్ కానిస్టేబుల్లో అసలు ఎన్ని రకాల పోస్ట్స్ ఉంటాయి. సో నేను అలాగే పక్కన ఇక్కడ స్క్రీన్ షాట్ మీకు డిస్ప్లే చేస్తాను, అలాగే అదే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనమాట, ఫస్ట్ పోస్ట్ ఏంటంటే సివిల్ అనమాట. సివిల్ ఉమెన్ ఉంది, అలాగే మెన్ ఉంటుంది. తర్వాత ఏపీఎస్పీ అనమాట. ఏపీఎస్పీలో ఓన్లీ మెన్నే ఉంటుంది. తర్వాత ఏఆర్ ఉంటుంది, ఏఆర్లో మెన్ ఉంటుంది, అలాగే ఉమెన్ కూడా ఉంటుంది. అలాగే వార్డర్స్ అనమాట, అంటే మన జైల్స్ ఉంటాయి కదా, జైల్లో వర్కింగ్ ఉంటుంది వాళ్ళకి. అలాగే ఫైర్ మ్యాన్ అనమాట. ఫైర్ మ్యాన్ అంటే మీ అందరికీ ఐడియా ఉంటుంది. సో ఇవి మన ఏపీ కానిస్టేబుల్ లో భర్తీ అయ్యే డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్ట్స్ అనమాట. నెక్స్ట్ మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వెళ్తే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా నేను పక్కన మీకు డిస్ప్లే చేస్తాను. సో మీరు ఖచ్చితంగా అక్కడి నుంచి చూడొచ్చు. ఒకవేళ మీకు అవసరమైతే దాన్ని స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే మన జనరల్ క్యాస్ట్స్, అలాగే ఓబీసీ ఎవరికైనా సరే ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అనేది క్వాలిఫై అవ్వాలి. ఇంకా చాలా మందికి తెలియదు మన ఏపీ కానిస్టేబుల్ లో ఓన్లీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీదే ఉంటుందని. సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కాదండి, మన షెడ్యూల్ క్యాస్ట్స్ ఉంటాయి కదంటే, ఎస్సీ, ఎస్టీ, అలాగే ఇటువంటి క్యాస్ట్స్ కి జస్ట్ మనం 10th క్వాలిఫై పాస్ అయ్యి ఇంటర్ లో జస్ట్ ప్రిపేర్ అయితే చాలు ఎగ్జామ్స్ కి. అంటే పాస్ అయినా ఫెయిల్ అయినా అనవసరం, జస్ట్ ఇంటర్ లో ప్రిపేర్ అయితే చాలు, మీరు దీనికి ఎలిజిబుల్ అండి. ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. తర్వాత మనం స్టెప్ వైజ్ చూసుకుంటే నోటిఫికేషన్ వస్తుంది, నోటిఫికేషన్ మనం అప్లై చేసుకుంటాం. తర్వాత దీని యొక్క ఏజ్ లిమిట్ అనమాట. ఏజ్ లిమిట్ ఏంటంటే మినిమం 18 సంవత్సరాలు ఉండాలి, మాక్సిమం 24 years. ఇది నేను చెప్పేది ఏంటంటే ఓసీ అనమాట, అంటే ఓపెన్ కేటగిరీలో చెప్తున్నాను. తర్వాత క్యాస్ట్ వైజ్ గా దీనికి సపరేట్ ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. ఓబీసీకి 5 years, ఎస్సీ ఎస్టీకి 5 years, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ 5 years, ఇంకా ఎన్సీసీలో ఇన్స్ట్రక్టర్ కింద ఎవరైనా వర్క్ చేస్తే వాళ్ళకి ఒక 3 years ఎక్స్టెన్షన్, ఇంకా హోమ్ గార్డ్ చేస్తే వాళ్ళకు 5 years ఎక్స్టెన్షన్, అలా అందరికీ ఎక్స్టెన్షన్ అనేది కూడా ఉంటుంది. సో మినిమం నార్మల్ గా ఓపెన్ కేటగిరీ చూసుకుంటే 18 to 24, అలాగే 24 కి మీ యొక్క క్యాస్ట్ ఏదైతే దానికి ఎన్ని ఇయర్స్ అయితే ఎక్స్టెన్షన్ ఇస్తున్నారో అది మీరు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ప్రిలిమ్స్ అనే ఎగ్జామ్ ఉంటుంది అనమాట. ప్రిలిమ్స్ అనే ఎగ్జామ్ ఒక 200 మార్క్స్ అయితే ఉంటుంది. 200 మార్క్స్, ప్రతి 200 మార్క్స్ ఒక నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు. సో దీనిలో మనం క్వాలిఫై అవ్వాలంటే ఓసీ అనమాట, ఓపెన్ కేటగిరీలో 40% అనే మార్క్స్ అయితే దీంట్లో మనం గెయిన్ చేయాలి. 40% అంటే 200లో 40% అంటే 80 మార్కులు అయితే మనకి రావాలి, మనం మెయిన్స్ క్వాలిఫై, ప్రిలిమ్స్ అనేది క్వాలిఫై అవ్వాలంటే. అలాగే తర్వాత ఓబీసీకి 35% రావాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి జస్ట్ 30% అనేది వస్తే వాళ్ళు ప్రిలిమ్స్ అనేది క్వాలిఫై అవుతారు. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మనకి డైరెక్ట్ గా పిఎంటీ అని ఉంటుంది అనమాట. ఏంటంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది ఉంటుంది. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ లో ఫస్ట్ మనకి మెయిన్ గా మనకి కావాల్సింది హైట్ అండి. హైట్ అనేది 167.6. ఇది నేను చెప్పేది ఏంటంటే మెన్ కి 167.6 అనేది ఉండాలి. అలాగే చెస్ట్ అనేది 86.3 సెంటీమీటర్ ఉండాలి. ఈవెన్ మనం కొంచెం ఎక్స్టెండ్ అంటే హెయిర్ పీల్చుకున్నప్పుడు 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్టెన్షన్ కూడా రావాలి. అలాగే అమ్మాయిలు ఇంకా ఉమెన్ గురించి మనం డిస్కస్ చేస్తే ఉమెన్ కి 152.5 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. అలాగే ఖచ్చితంగా ఉమెన్ లో 40 kgs అయితే వెయిట్ అయితే పర్టికులర్ గా ఉండాలి. ఇది నార్మల్ ఓబీసీ అలాగే ఓసీ వాళ్ళకి ఇది. అదే కాకుండా ఇంకా ఏజెన్సీ ట్రైబల్స్ లో ఉన్న వాళ్ళకి అయితే మెన్ కి అయితే 160 సెంటీమీటర్స్ హైట్ ఉంటే సరిపోతుంది. సో ఇది ఫిజికల్ మెజర్మెంట్ అనమాట. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లో మెన్ కి 1600 meters రన్నింగ్ ఉంటుంది, 100 meters రన్ ఉంటుంది, అలాగే లాంగ్ స్విమ్ ఉంటుంది. దీనికి ఇండివిజువల్ గా మార్క్స్ ఉంటాయి. ఈ మార్క్స్ గురించి దాన్ని ఎక్కువ దేంట్లో స్కోర్ చేయగలం అనేది నెక్స్ట్ వీడియోలో కూడా మనం ఒక వీడియో అయితే చేస్తాం. ప్రజెంట్ ఏంటంటే ప్రాసెస్ చెప్తున్నాను. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అవగానే, మెజర్మెంట్ టెస్ట్ అవగానే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా అయిపోయిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ మనకి
మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ కూడా యథావిధిగా మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎలా అయితే జరిగిందో అలానే ఉంటుంది. సేమ్ మార్క్స్ అయితే ఉంటాయి. కాకపోతే ఇక్కడ కూడా సేమ్ క్వాలిఫై మార్క్స్ మట్టు పక్కగా రావాలండి. అంటే ఐ మీన్ కొంతమంది అనుకుంటారు అంటే మన రిజర్వేషన్ లో మినిమం మార్క్స్ కూడా రాకుండా ఎవరో లేకపోతే 20 మార్క్స్ వచ్చినా ఉద్యోగం వచ్చేస్తుంది అని అలా ఉండదండి. ఖచ్చితంగా క్వాలిఫై మార్క్స్ అయితే రావాలి. అంటే ఐ మీన్ మనం ఇంకా అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే పాస్ మార్క్ అనమాట. మన 10th ఆర్ ఇంటర్లో మన పాస్ మార్క్ ఉంటుంది, అలా క్వాలిఫై మార్క్ ఉంటుంది. సేమ్ ఇలా చెప్పినట్టు 30% క్వాలిఫై అవ్వాలి. తర్వాత మన ఒక క్యాస్ట్ మన రిజర్వేషన్ ఉన్న పోస్టులు బట్టి కట్ ఆఫ్ అనేది వస్తుంది. కట్ ఆఫ్ సెలెక్ట్ అవుతాం. తర్వాత నార్మల్గా ట్రైనింగ్ అయితే ఉంటుంది. సో నేను మీ అందరికీ పక్కన అక్కడ మనం కొన్ని స్క్రీన్ షాట్స్ అయితే వేసాం కదా, అవి మీకు అవసరమైతే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే డౌన్లోడ్ అయినా చేసుకోండి. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఒకసారి ఫైనల్గా నేను దీని యొక్క సిలబస్ కూడా ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ షాట్ వేస్తాను. ఆ స్క్రీన్ షాట్ కూడా చెక్అవుట్ చేయండి. ఇక ఇంతే కాకుండా ఇంకా మీకు ఎటువంటి ఏ జాబ్ అయినా మీన్ సెంట్రల్ గవర్నమెంట్లో రిక్రూట్ అయ్యే ఢిల్లీ పోలీస్, అలాగే బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఇటువంటి ఏ జాబ్ గురించి ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఒకవేళ అవసరం అనుకుంటే మీకోసం ఒక వీడియో కూడా చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మీరు కనుక మొట్టమొదటిసారి మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.